హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే హెల్త్. 7 నుండి 9 నెలల మధ్య కాలంలో చిన్నారులు పళ్ళు రావటం ప్రారంభమవుతాయి. వీటినే పాల పళ్ళు అని కూడా పిలుస్తారు. ముందుగా ఎదురు పళ్ళు, తర్వాత కింద దవడ పళ్ళు, తర్వాత పై దవడ పళ్ళు వస్తాయి. చిగుళ్ళ లోపల నుండి దంతాలు బయటకు వచ్చే సమయంలో పిల్లలు చిరాకు, ఒత్తిడి ఉంటుంది. సున్నితమైన చిగురు భాగం నుంచి దంతాలు వచ్చే సందర్భంలో పిల్లలు సరిగ్గా ఆహారాన్ని తీసుకోలేరు. ఈ ప్రభావం వారి శారీరక ఎదుగుదలపై పడే ప్రమాదం ఉంటుంది. చిగురుల్లో నుండి పళ్ళు బయటకు వచ్చే సమయంలో ఒత్తిడిని తట్టుకోవడానికి చిన్నారులకు ఏదైనా గట్టిగా కొరికేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో దంతాలు వస్తున్న సమయంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను వివరించడానికి లక్ష్మణ్ కుమార్ గారు వైకే టీవీ స్టూడియోకి విచ్చేశారు. డాక్టర్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, అంటే చాలామంది చిన్నపిల్లల గురించి సరిగ్గా అవగాహన ఉండదు. అసలు పిల్లలకి ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా. సార్, ఫస్ట్గా పాలపళ్ళు అంటే ఏంటండి? మేడం, పాలపళ్ళు అంటే పాలపళ్ళు గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎన్ని పళ్ళు ఉంటాయండి మొత్తం? 24 ఉంటాయి సార్. వెరీ గుడ్. అయితే 32 ఉంటాయి. సో పాలపళ్ళు 20 ఉంటాయి. అంటే మన లైఫ్లో 2 సార్లు వచ్చేది 20 పళ్ళే, 32 కాదు. ఓకే. సో బిడ్డ పుట్టిన 6వ నెల నుంచి లేకపోతే 7వ నెల నుంచి మీరు ఇందాక అన్నట్టుగా పాలపళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. అంటే మన లైఫ్లో ఊడొచ్చే పళ్ళు 20, అవే 2 సార్లు వస్తాయి. ఇంకా మిగిలిన 32 పళ్ళల్లో బ్యాలెన్స్ 12 పళ్ళు ఉన్నాయి కదా, ఈ 12 పళ్ళు జీవితంలో ఒక్కసారే వస్తాయి. ఈ 20 పళ్ళకి 12 పళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా? సో ఈ 20 పళ్ళు బిడ్డ పుట్టిన 6వ నెల నుంచి రావడం స్టార్ట్ అయితే, పెద్ద పళ్ళు 12 పళ్ళు బిడ్డ పుట్టిన 6వ ఏట నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక ఊడటం అనేది 7వ ఏట నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ అనుకుంటుంటారు పాలపళ్ళు ఊడిపోతాయి కదా, వాటికి అంత ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఏముంటుందిలేండి, వాటికి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏముంటాయి, చేయించుకోవాల్సిన నెసిటీ లేదు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ పాలపళ్ళు ఊడిపోవడం 7వ ఏట నుంచి స్టార్ట్ అయ్యి 13th ఇయర్ వరకు అలాగా స్లోగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అంటే 7th ఇయర్ వచ్చేసరికి ఒక పాపకు కానీ బాబుకి కానీ అటు పాలపళ్ళు ఉంటాయి, అవి ఊడొచ్చిన పెద్ద పళ్ళు ఉంటాయి, సో కాల్డ్ 12 teethలో చెప్పాను చూడండి, పర్మనెంట్ టీత్, ఈ 3 రకాల పళ్ళు ఉంటాయి. సో ఇవి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఈ 20 పళ్ళు ఊడి రావడము, మొత్తం 12 teeth ఈ జాలో అంటే దవడల్లో రావడానికి కనీసం 14-15 ఏళ్ళు పడుతుంది. సో ఈ ప్రాసెస్లో ఈ 20 పళ్ళే మన ఫేస్ ప్రొఫైల్ని, షేప్ని, జా సైజు ఇవన్నీ డిసైడ్ చేసేది ఈ 20 పళ్ళే. సో ఇవి ఉన్నంతకాలం, అవి ఊడిపోయేంత వరకు వాటికి సంబంధించి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఖచ్చితంగా వేరే రకంగా ఉంటాయి, అవి చేయించుకోవాలి. సార్, అలాగే పాలపళ్ళుకి శాశ్వత దంతాలకి మధ్య తేడా ఏంటండి? చెప్పాను కదండి, పాలపళ్ళు 20 ఉంటాయి, అవి ఊడొచ్చిన తర్వాత ఈ 20తో పాటుగా ఇంకో 12 యాడ్ అవుతాయి. ఓకే. సో ఇవి కలిపి మొత్తం 32 ఉంటాయి. ఆ 32లోనే 4 జ్ఞానదంతాలు ఉంటాయి. ఆ 4 జ్ఞానదంతాలని మనం వేస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి. అంటే డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ కానీ మరి ఇంకోటి ఏదైనా సరే. అవి తీసేస్తే ఇంకా 28 పళ్ళు మనకి లైఫ్ లాంగ్ మన రోజువారీ అవసరాలకి, తినడానికి, నవ్వడానికి, అన్ని విధాలుగా ఉపయోగపడడానికి ఆ 28 దంతాలు ఉంచుకుంటే సరిపోతుంది. సార్, అలాగే ఏ వయసు నుంచి పిల్లల డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి? మేడం, ఇక్కడ ఇది బిడ్డ పుట్టిన 7th or 8th మంత్ నుంచి స్టార్ట్ చేసుకొని అప్పుడప్పుడే పిల్లలకి ఏంటంటే చిగుళ్ళ నుంచి పళ్ళు రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ చిగుళ్ళ నుంచి ఉబ్బినట్టుగా కనిపించినా, లేకపోతే పిల్లలకి స్నానం చేయించేటప్పుడు చిగుళ్ళు ఒత్తకపోయినా, పళ్ళు రాకుండా కొంచెం డిలే అవుతున్నాయని తెలిసిన, పళ్ళు బయటకు వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి క్లీనింగ్ ప్రొసీజర్ ఎట్లాగా చేసుకోవాలి అని చెప్పడానికైనా తెలుసుకోవడానికైనా, అంటే చిన్నపిల్లల్లో లేకపోతే పసిపిల్లల్లో సంవత్సరంన్నర పిల్లలకి టూత్ పేస్ట్లు వాడాల్సిన నెసిటీ ఉండదు. అందుకని వాళ్ళకి సపరేట్గా ట్రీట్మెంట్ బ్రషింగ్ టెక్నిక్స్ ఉంటాయి, అవి తెలుసుకోవడానికైనా. తర్వాత పిల్లల్లో కొంతమందిలో థంబ్ సకింగ్ కానీ, టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, అంటే నోట్లో వేలు పెట్టుకునే అలవాటు కానీ, లేకపోతే కొంతమంది పిల్లలు 2-2.5 ఏళ్ళు వయసు వచ్చినా కూడా, 3 ఏళ్ళ వయసు వచ్చినా కూడా డబ్బా పాలు మానిపించరు.
ఇలాంటి వాటి వల్ల కలిగే నష్టాన్ని నివారించుకోవడం కోసమైనా ఇలాగా వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పీడియాట్రిక్ డెంటల్ సర్జన్ అని ఉంటారు. వాళ్ళని కన్సల్ట్ చేస్తే సరైన డిక్టేషన్ చేస్తుంటారు. సార్ అలాగే అంటే పాల పళ్ళు ఉన్న పిల్లలు నార్మల్గా పాలు తాగేసి అలా పడుకోవటం వల్ల పళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అలా వచ్చి పళ్ళు పుచ్చిపోయే అవకాశం కూడా ఉందంటారు. డెఫినెట్గా ఇప్పుడు నోవేడేస్ మోడర్న్ డేస్లో వచ్చేసరికి మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయి పిల్లలకి సాఫ్ట్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. ఈ సాఫ్ట్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కానీ లేకపోతే పిల్లలు ఒకవైపే బుగ్గన పెట్టుకొని గంటల తరబడి అలా ఉండి నవలకుండా వెంటనే మింగేయకుండా అలా ఎక్కువసేపు నోట్లో అన్నం ముద్దలు పెట్టుకోవడం వల్ల రాత్రిపూట పాలు ఇచ్చేసి ఆ పాలల్లో షుగర్ కంటెంట్ కానీ హనీ కానీ ఇచ్చేసి పెట్టేయడం వల్ల పళ్ళ మీద సలైవా అంటే నోట్లో లాలాజలం అంటారు కదా, అది తిరగకుండా ఉండటం వల్ల పాచి పట్టేస్తుంది. ఓకే. ఇంకొంతమంది పిల్లలు రోజు తెల్లారి పొద్దున్న లేచిన తర్వాత బ్రషింగ్ చేయించుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ పేరెంట్స్ కూడా పాల పళ్ళే కదా ఊడిపోతాయిలే ప్రాబ్లం ఏం లేదులే వాడిని ఎందుకు ఏడిపించడం అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇలా కాకుండా సరైన ఓరల్ హైజీన్ కూడా మెయింటైన్ చేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అనేది సజెస్ట్ చేస్తుంటాం. పుచ్చిపోతాయి అలా పాచి అలా అక్యుమిలేట్ అయిపోవడం వల్ల చిన్నగా అది కేరీస్కి చిన్నగా దారితీస్తుంది. దాంతో పాలపళ్ళు కూడా పుచ్చిపోతాయి. మళ్ళీ వాటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడం, వాటికి మళ్ళీ క్యాప్లు వేసుకోవడం, ఇలాంటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ దాకా వెళ్ళనీయకుండా ముందుగానే ప్రివెంటివ్ అప్రోచ్లో చక్కగా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. సార్ మనతో మాట్లాడడానికి ఇప్పుడు కాలర్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి మీతో మాట్లాడతారంట. శ్వేత గారు చెప్పండి. హలో 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 నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మా పాపకి 5 years. ఎంతండి? 5 years. ఓకే. తను 2 fingers నోట్లో వేలేసిపోతుంది. ఓకే. అది మాన్పించడానికి చాలా ప్రయత్నం చేశాము. ఓకే. తను మానుకోవటం అయితే లేదు. నేను ఇంకా వేపాకు పసర రాయటం కానీ చింతపండు అలాంటి ప్రయత్నాలు చేశాము. ఓకే. అది వేసుకుంటే కానీ నిద్రపోయింది, లేకపోతే నిద్రపోదు. ఓకే. ఫుడ్ దానివల్ల ఫుడ్ కూడా తినటం సరిగా లేదు. అవునండి. ఓకే. అది ఎలా మాన్పించుకోవచ్చు సార్? మేడం ఇక్కడ ఈ థమ్సకింగ్ హ్యాబిట్ అనేది పిల్లలకి మీరు పాపని కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది పిల్లలకి అలవాటు అవుతుంది. ఓకే. సో దాన్ని మాన్పించడం అనేది చాలా టైం టేకింగ్ ప్రొసీజర్ మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే పాప ఈ 2 వేళ్ళు ఇక్కడ డిపెండ్స్ అపాన్ ద డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ. అంటే డ్యూరేషన్ అంటే రోజు మొత్తం మీద డే టైంలో ఎక్కువసేపు పెట్టుకుంటుందా, నైట్ టైం మాత్రమే పెట్టుకుంటుందా, ఎంతసేపు పెట్టుకుంటుంది అనేది, ఎంత తరచుగా పెట్టుకుంటుంది అనేది ఈ 2 ఫ్యాక్టర్స్ మీద ఇంపార్టెంట్ ఉంటుంది. తనకి నిద్ర వచ్చిందంటే నోట్లో వేలేసిందని. అప్పుడు మీరు కొన్ని ప్రయత్నాలు చేశారన్నారు కదా, వేప నూనె ఇలాంటివన్నీ కూడా కొద్ది కాలానికి అవేవి వాటికి కూడా అలవాటు పడిపోతారు. అప్పుడు ఏం చేయాలంటే పిల్లలకి నైట్ డ్రెస్సులు ఉంటాయి కదండి, హాఫ్ హ్యాండ్స్ నైట్ డ్రెస్సెస్, మీరు టైలర్ దగ్గరికి వెళ్ళి, అంటే ఇది ఇంకో చిట్కా మీకు యాడ్ ఆన్ అవుతుంది. సో ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ హాఫ్ హ్యాండ్స్ నైట్ డ్రెస్సులకి ఇట్లా పిడికిలి బిగించేసి ఇక్కడ రిస్ట్ దగ్గర ఎలాస్టిక్ బ్యాండ్ ఒకటి పెట్టేసి టైలర్ దగ్గర ఫుల్ హ్యాండ్స్ లాగా కుట్టించేసేయండి, ఇదంతా కవర్ అయ్యేటట్టుగా. మీరు బట్టలు వాష్ చేసేటప్పుడు ఆ వేప నూనెని ఈ కుట్టించేశారు కదమ్మా ఈ క్లాత్తో, దాంతో తడపండి. సో పిల్లలు తర్వాత రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా వరకు ఈ నోట్లో వేళ్ళు వెళ్లకుండా కొంచెం కంట్రోల్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఇదొక పద్ధతి. బట్ దీనివల్ల ఏంటంటే పాపకి దవడ ఇలా యూ షేప్లో ఉండాల్సింది బాగా నొక్కి పెట్టడం వల్ల 2 వేళ్ళు ఇట్లాగా వి షేప్ అయిపోతుంది, ఎత్తుపళ్ళులాగా కనబడుతుంది. కానీ ఆ ఎత్తుపళ్ళు దవడ సైజు ఎట్లా ఉంటే, షేప్ ఎట్లా ఉంటే పళ్ళు కూడా అట్లానే వస్తాయి. సో యాజ్ వెల్ యాజ్ దానికి వేరే కొన్ని ఉపకరణాలు అంటాం, అప్లయన్సెస్ ఉంటాయి. అంటే అవి నోట్లో ఫిక్స్డ్గా పెట్టేస్తామమ్మా.
దానివల్ల ఏంటంటే నోట్లో ఈ తంబు కానీ లేకపోతే 2 ఫింగర్స్ కానీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అవి కొంచెం అడ్డుపడి, అంటే ఫిక్స్డ్ అప్లయన్సెస్ ఉంటాయి, అవి నోట్లో అడ్డుపడి గుచ్చుకోవడం వల్ల పిల్లలు నోట్లో థమ్ సకింగ్ ఇట్లాగా ఫింగర్ సకింగ్ అలవాట్లు మానుకుంటారు. ఓకే సార్. ఓకే. ఓకే సార్, ఇంకా మనం మరిన్ని తెలుసుకోవాలంటే అలాగే చాలామంది బ్రక్సిజం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. అసలు అది చాలామందికి అవగాహన కూడా లేదు. దాని గురించి మీరు కొంచెం మేడం, బ్రక్సిజం అనేది చెప్పాలంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఇది ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క వయసులో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. బ్రక్సిజం అంటే మెయిన్గా సింపుల్గా లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే టీత్ గ్రైండింగ్ అంటాం. ఓకే. పళ్ళు కొరుక్కునే అలవాటు ఉంది అని అంటాం. ఈ పళ్ళు కొరుక్కునే అలవాటు పెద్దవాళ్ళకైతే కనుక మేజర్గా స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకుంటారు, కానీ పిల్లల్లో స్ట్రెస్ ఉండదు. అంటే కంపారిటివ్లీ పెద్దవాళ్ళలో ఉన్నంత స్ట్రెస్ పిల్లల్లో ఉండదు. అప్పుడు పిల్లల్లో ఏం ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాము? వాళ్ళు సబ్జెక్ట్ రిలేటెడ్ స్ట్రెస్సా, లేకపోతే వేరే క్లాస్మేట్స్ ఫ్రెండ్స్తో కలవలేకుండా ఐసోలేట్గా ఉండటం, లేకపోతే ఏమన్నా స్కూల్లో బుల్లింగ్ జరగడం, లేకపోతే టీచర్ స్ట్రెస్, ఇలాంటి ఫ్యాక్టర్స్. ఇవి చాలా మైనర్వే. మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే ఏదన్నా తెలిసిందంటే రీజన్ దాని మీద ఫోకస్ పెడితే సరిపోతుంది. లేదు ఇంకొంతమందిలో ఏమవుతుందంటే ఇది ఒక స్టడీ ఎగ్జాక్ట్గా చెప్పలేరు, కానీ ఒక స్టడీలో ఉన్నది ఏంటంటే బి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా కొంతమంది పిల్లల్లో, లేదా మాల్ న్యూట్రిషన్ పిల్లల్లో అంటే పోషకాహార లోపం వల్ల కూడా కావచ్చు, ఇలాంటి పిల్లల్లో ఏంటంటే బ్రక్సిజం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పిల్లల్లో అది ఉందా లేదా అన్నది అంటే కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర పడుకుంటారు, ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పడుకుంటారు. మేము క్లినిక్లో ఇప్పుడున్న పిల్లల్ని చూసి అడిగామనుకోండి, లేదు లేదు అంటారు. బట్ అక్కడ మాకు కనపడుతూ ఉంటుంది, మేము ఐడెంటిఫై చేయలేదండి అంటారు. లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని అడుగుతారు. సో ఇవన్నీ తెలుసుకునే కన్నా పిల్లలు ఎప్పుడైనా లేచి తెల్లారి పొద్దున్న లేచి నాకు తలకాయ నొప్పిగా ఉంది, లేకపోతే ఈ చెవి పైన నొప్పి వస్తుంది, చెవి దగ్గర నొప్పి వస్తుంది అని అంటే దట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇయర్ పెయిన్. మీరు ఏ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా బ్రక్సిజం వల్లనే. సో పళ్ళు కొరుక్కోవడం వల్ల ఆ పళ్ళ చుట్టూ ఉండే మజిల్స్ ఉంటాయి కదండి, ఆ మజిల్స్ బాగా స్ట్రెయిన్ అయిపోయి పిల్లలకి తలనొప్పి కంటిన్యూగా రావడం, దాన్ని మైగ్రేన్ అనుకోవడం, ఇట్లాంటివి ఏవో అనుకుంటారు, కానీ ఇవన్నీ బ్రక్సిజం రిలేటెడ్ ఇష్యూసే. సో సొల్యూషన్ ఏముంటుంది అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా కూడా ఏ వయసు వాళ్ళకి కూడా ఫ్రాంక్లీ టు స్పీక్ సొల్యూషన్ లేదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి కొన్ని. ఆ బిహేవియరల్ అప్రోచ్ చేసుకుంటూ ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్ ఉందో పర్టికులర్గా దాని మీద ట్రిగ్గరింగ్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవడమే. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి స్ట్రెస్ రిలేటెడ్. అదే పర్టికులర్గా పిల్లలకు వచ్చేసరికి ఏంటంటే చాలామంది నవేడేస్ బాగా హైపర్ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని సరైన పద్ధతిలో యూటిలైజ్ చేసుకోకపోయినా కూడా వాళ్ళకి బ్రక్సిజం డెవలప్ అవుతుంది. సో వాళ్ళకేంటి అప్పుడు ఈ స్కేటింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇట్లాంటి వాటి యాక్టివిటీస్లో పెట్టామనుకోండి, వాళ్ళు త్వరగా టైర్డ్ అయిపోతారు. టైర్డ్ అయిపోవడం వల్ల మర్చిపోతారు, అదొకటి. లేదా ఇంకొంతమంది పిల్లల్లో ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఒక 5 years కిడ్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లో తర్వాత సెకండ్ చైల్డ్ పుట్టారనుకోండి పిల్లలకి, ఆబ్వియస్గా ఈ ఫస్ట్ చైల్డ్ మీద కొంచెం కేర్ అండ్ కన్సర్న్ తగ్గుతుంది. దాంతో వాడు లోన్లీ ఫీల్ అవుతాడు. సో ఇట్లాంటి ఎమోషనల్ సపోర్ట్ కూడా అవసరం. అలాంటప్పుడు ఇద్దరు ఈక్వలే. తమ్ముడు కానీ చెల్లి కానీ పుట్టినప్పుడు వాడికి చేయాల్సిన పని ఓన్లీ మదరు ఫాదరే కాకుండా వీడిని కూడా ఆ పనుల్లో ఇన్వాల్వ్ చేయించారనుకోండి, ఓకే ఇది నాకు కూడా చేశారు, ఇలాంటివి నేను చేస్తాను, వీడితో మాట్లాడాలి, వీడిని ఆడించాలి, వీడితో ఏదైనా కబుర్లు చెప్పాలి, నాకు కొంటున్నారంటే వాడికి కొంటున్నారు, వాడికి ఇచ్చినవి నాకే, నేను తీసుకున్న వాడికే ఇస్తాను, తర్వాత ఇద్దరం షేర్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ చిన్నగా మనం వాడికి నేర్పిస్తున్నాం అనుకోండి, అలాంటి టైంలో కూడా ఈ బ్రక్సిజం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇది తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే సార్. సార్ అలాగే క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ అంటే ఏంటి సార్? మేడం, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటే గ్రహణ మొర్రి అని వినే ఉంటారు మీరు. ఓకే. సో అది గ్రహణం అంటే ఏదో సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చేటప్పుడు బయటకు వెళ్తే ఆ రేస్ తగలడం వల్లనో ఏదో వచ్చింది అలా ఏముండదు. అదంతా కేవలం అపోహ.
దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇదొక శారీరక ఒక మాల్ ఫార్మేషన్ అంతే. అయితే దీనికి సొల్యూషన్ కూడా ఉంటుంది. అప్పుడు పిల్లలు పుట్టగానే గ్రహణం మొరితో పుట్టిన పిల్లలు పాలు తాగడానికి మదర్ ఫీడింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ముక్కులో నుంచి గొంతులో సరిగ్గా మింగలేక ముక్కులో నుంచి బయటకు వచ్చేయడం ఆ పాలు, ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. బిడ్డ పుట్టిన 10 రోజుల్లో 10 కేజీల లోపు వెయిట్ ఉన్నారంటే నామ్ అని ఒక పద్ధతి ఉంటుంది. నాసో అల్విలార్ మౌల్డింగ్ అనమాట. ఈ నామ్ పద్ధతిలో ఏం చేస్తామంటే పాపని ఆ చైల్డ్ని ఆ ఇన్ఫాంట్ కిడ్ది ఇంప్రెషన్ తీసుకొని మనం ఒక ప్లేట్ లాంటిది పెడతాం. ఆ ప్లేట్ లాంటిది పెట్టడం వల్ల ఏంటి, ఈ గ్రహణం మొరి వల్ల వచ్చిన హోల్కిను పాప ఏదైనా అది మదర్ ఫీడింగ్ కావచ్చు, బాటిల్ ఫీడింగ్ కావచ్చు చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా చక్కగా తను పాలు తాగడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్లోగా ఈ గ్రహణం మొరి అంటే ఈ దవడ ఇట్లా 2 చీలికలుగా ఉంటుందన్నమాట. ఈ 2 చీలికలు 2 పార్ట్స్ అనుకున్నాం, 2 హాఫ్ పార్ట్స్. ఈ 2 హాఫ్ పార్ట్స్ చిన్నగా ఒకదానికొకటి యునైట్ అవుతాయి మధ్యలో. ఇలా కలవకపోవడమే సింపుల్గా చెప్పాలంటే క్లెఫ్ట్ ప్యాలెట్. లిప్ కూడా అంతే. లిప్ కలవకపోతే లిప్ దగ్గర అంటాం, ప్యాలెట్ కలవకపోతే ప్యాలెట్ అంటాం, సేమ్ అంతే. సో ఇక్కడ ఈ మధ్యలో ఇక అడ్డుకట్టుగా ఒక ప్యాలెట్ ఉండటం వల్ల స్లోగా కొంచెంగా ఆ 2 హాఫ్లు యూనైట్ అయ్యే ఛాన్స్ కొంతమందిలో ఉండొచ్చు, ఇంకొంతమందిలో ఉండకపోవచ్చు. కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి సర్జికల్ అప్రోచ్లో మనం ట్రీట్మెంట్ చేసుకొని ఉంచుకుంటాం అంతే. ఓకే సార్. అలాగే చాలామంది పిల్లల్లో కూడా నార్మల్గా పెద్దవాళ్ళకి గురక వస్తుంది, అది సహజం. చాలామంది పిల్లలు కూడా గురక పెడుతూ ఉంటారు. అసలు దానికి కారణం ఏంటంటారు? మేడం, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. పిల్లల్లో గురక రావడానికి పెద్దోళ్ళలో గురక రావడానికి చాలా తేడా ఉంటుంది. పెద్దోళ్ళల్లో అంటే కనుక గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే పల్మనాలజీ ఇష్యూస్ ఉంటాయి, మరి ఏదైనా కారణం కావచ్చు. పిల్లల్లో నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఈ బ్రక్సిజం హ్యాబిట్ ఉన్న, ఈ పళ్ళు కొరికే అలవాటు ఉందని చెప్పాను, టీత్ గ్రైండింగ్ అంటాం లేమన్ లాంగ్వేజ్లో, ఈ అలవాటు ఉన్నా, లేకపోతే నోటుతో గాలి పీల్చుకునే అలవాటు ఉన్నా నోరు తెరిచి పడుకుంటారు. సో నోరు తెరిచి పడుకునే అలవాటు ఉన్న వాళ్ళ పిల్లల్లో కూడా ముక్కులో ఏదైనా ఇబ్బంది ఉండి, అంటే ముక్కులో సెప్టమ్ అంటాం కదమ్మా, ఈ ముక్కు దూల అంటాం, ఈ దూల కొంచెం వంకరగా ఉంటుంది. జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్లో ఇది కొంచెం వంకరగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే కొంతమంది పిల్లల్లో లేకపోతే పర్సన్స్లో చాలా అగ్రెసివ్గా ఎక్కువగా ఒక సైడే వంకరగా ఉంది అని అంటే అప్పుడు వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. లేకపోతే ముక్కులో ఎడినాయిడ్స్ అంటారు, ముక్కులో గడ్డలు అంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు నోరు తెరిచి పడుకుంటారు. దాంతో వాళ్ళకి ఊపిరి సరిగ్గా అందకపోవడం వల్ల గురకలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా పిల్లల్లో ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే వాళ్ళు ఆబ్వియస్గా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కదండి. సో అప్పుడు జనరల్గా దట్ మే లీడ్స్ టు ఈ రెస్పిరేటరీ ఇష్యూస్. ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు గురక పెడుతున్నారని పేరెంట్స్కి వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటారు. కానీ అసలు వీడికి రెస్పిరేటరీ ఇష్యూస్ ఎందుకు వచ్చింది అన్నది తరోగా ఈ ముక్కు దగ్గర నుంచి ఆ రెస్పిరేటరీ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటే తరోగా ముక్కు గొంతు ఇవన్నీ కూడా అక్కడ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాడికి గురక కూడా తగ్గుతుంది. ఇక పెద్దవాళ్ళు అంటే కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి, స్నోరింగ్ అప్లయన్సెస్, అవి పెట్టుకుంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ స్నోరింగ్కి కూడా మజిల్ కోఆర్డినేషనే ఇంపార్టెంట్. అది మజిల్ కోఆర్డినేషన్ని బేస్ చేసుకొని కొన్ని అప్లయన్సెస్ ఇస్తుంటాం. సార్, అలాగే ఎలాంటి ఆహార పద్ధతులు పాటిస్తే మంచిదంటారు పిల్లలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోడర్న్ ట్రెండ్స్ నవేడేస్ ఇప్పుడు వచ్చేసరికి బాగా స్వీట్ షుగర్ కోటెడ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువైపోయినాయి. పిల్లలు కూడా అవైతేనే తింటారు, అవి మాత్రమే తింటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నప్పుడు ఏంటి, ఒక చాక్లెట్ తీసుకున్నాం అంటే ఒక 50 పైసా 1 రూపీ పెట్టి ఒక చాక్లెట్ కొన్నాం అంటే కనీసం 10 నిమిషాలు పోగంటైనా మన నోట్లో ఉంటుంది. బట్ ఇప్పుడు నోట్లో పెట్టుకోగానే వెంటనే మెల్ట్ అయిపోతుంది. అది పళ్ళ మీద ఉంటుంది, మళ్ళీ ఇంకోటి తినాలనిపించింది. సో ఏ చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అని ఎక్కడ రాయరు. లైక్ కైండ్ ఆఫ్ సిగరెట్ ప్యాకెట్ మీద రాసినట్టుగా క్యాన్సర్ కారకం అనేది. చాక్లెట్ తింటే ఎప్పుడు పళ్ళు పాడైపోతాయి, తిన్న తర్వాత పుకిలించుకోకుండా ఉండటం, లేకపోతే సరైన హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, ఇలాంటివి చేయకపోతే పళ్ళు పాడైపోతాయి. అది చాక్లెట్స్ వల్లే కాదు, సాఫ్ట్ ఫుడ్, ఎక్కువగా స్వీట్ ఫుడ్ ఏదైనా తిన్నా, ఇలాంటి కారణాల వల్లనే.
సో అందుకనే ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి, సలైవా ఎక్కువ సిక్రేట్ అవుతుంది. సలైవా మెయిన్ ప్రైమరీ ప్రాపర్టీ ఏంటి, క్లెన్సింగ్ ప్రాపర్టీ. ఈ సలైవా ఎక్కువ సిక్రేట్ అయ్యే కొద్దీ వాడు పుక్లించుకోపోయినా కనీసం అది తిరిగి 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 అట్లీస్ట్ వాడు జుప్పుతూ ఉంటాడు. ఒక సిల్క్ చాక్లెట్ తిన్నాడు, 5 స్టార్ తిన్నా, అది తర్వాత ఏదన్నా ఒక ఫైబర్ ఫుడ్ ఏమన్నా తిన్నాను అనుకోండి, క్యారెట్, బీట్రూట్, లేకపోతే కీరాలు, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఇలాంటివి ఫైబర్ ఎక్కువగా ఉండి, చెరుకుగళ్ళు, తేగలు, అంటే సీజనల్గా దొరికే ఏ ఫ్రూట్స్ అయినా అందులో ఫైబర్ ఉంటుంది. సో అలాంటివి తింటామనంటే పళ్ళు క్లీన్ అవుతూ ఉంటాయి, హ్యాపీగా ఉండొచ్చు. మోస్ట్లీ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల చెప్పాను కానీ మజిల్ కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది. దానివల్ల జా సైజు, షేప్ కూడా పెరుగుతాయి. స్కెలిటల్ గ్రోత్ ఇనిషియేట్ చేస్తుంది. ఇందాక కాళ్ళు ఒక ఆవిడ మాట్లాడారు కదండి. సో జా సైజు, షేపు సరిగ్గా పెరగాలన్నా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, అవి ప్రాపర్గా పెరుగుతాయి. దానికి ఆనుకొని ఉన్న టీత్ బాగుంటాయి. ఓకే సార్, పిల్లలకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాల్టి వైకే హెల్త్. పిల్లలకి సంబంధించి చాలా వివరాలు అయితే తెలుసుకున్నాం. రేపటి వైకే హెల్త్లో మరో ఎక్స్పర్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ వైకే టీవీ నెట్వర్క్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.